స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు అయితే మీకు మందారాలతో అలాగే కొబ్బరి నూనె, మన తలకు నూనె మనం డైరెక్ట్గా మనమే తయారు చేసుకుని రాసుకుండేలాగనమాట. నేను కొబ్బరి నూనె ఇది ఆడిచ్చి తీసుకొచ్చాను. మనకి కావాల్సిన పదార్థాలు ఇవి మందార పూలు, రేఖ మందారాలు అనమాట. మనకి ఎర్ర మందారాలు పనిచేస్తాయి అనమాట. దీంట్లోకి కొద్దిగా మనకి మెంతులు, అలాగే కలబంద కూడా మనం ఈ తొక్కలు తీసేసి లోపల గుంజు కూడా వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకుందాం. చక్కగా మనమే ఇంట్లోనే తయారు చేసేసుకుని రాసుకోవచ్చు అనమాట. ఇలా ఇది రాసుకోవడం వల్ల ఒత్తుగా వస్తుంది, నల్లగా వస్తుంది అనమాట. జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. మందారాలు అంటే చాలా మంచిది అనమాట. మనం తలస్నానం చేసినప్పుడు మందార ఆకులతోటి మనం కుంకుడుకాయతో వేసుకున్నప్పుడు మందార పూలు, మందారాకులు నేను మెంతులు అయితే వేసేస్తున్నాను. మనం మందార పూలు, మందారాకులు కూడా కుంకుడుకాయలో వేసుకుని చక్కగా రెండు కలిపి పిసికి తీయాలి. వీటికి తొడుములు తీసేయాలి. ఈ తొడుములు తీసేసుకుని మనం మొత్తం తొడుములన్నీ తీసేసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట. మనం ఈ పూలన్నీ తొడుములన్నీ తీసేసాను, మొత్తం అన్నీ కూడా వేసేసుకుంటున్నాం. చక్కగా నూనెలోని మరుగుతుంది అనమాట. మరిగితే ఇందులో ఉన్నదంతా దిగుతుంది అనమాట. మంచిగా పువ్వులన్నీ ఇలా కొంచెం లోపల ములిగేదాకా కొంచెం ఇలాగ అనుకుంటే కొద్దిసేపు చిన్న మంట మీద మరగనెత్తే చక్కగా పువ్వుల్లో ఉన్నదంతా దిగుతుంది అనమాట. మనం ఈ లోపల దీన్ని శుభ్రంగా తొడుగు తీసుకుని లోపల గుంజు కూడా తీసేసుకుందాం. ముళ్ళు అయ్యి ఇలా తీసేసుకుని తొక్కలంతా శుభ్రంగా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్నాక మనకి ఈ గుంజులాడది వస్తుంది కదా, ఈ గుంజులాడితే తీసుకోవాలి. మనకి ఇలాగా గుంజులాడది వస్తుంది కదా, ఇది ఇలాగా మనం చిన్న చిన్న ముక్కలకి కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకుంటే నూనెతో పాటు ఇది కూడా మరిగింది. ఇదిగో మొత్తం అన్నీ తీసేసుకున్నాం. ఇది కూడా వేసేసుకుంటాం. ఇందులో అలా చూసేపు మరగనిస్తే మెంతులు అలాగే మనకి మందార పువ్వులది కూడా కాస్త బాగా దిగిద్ది అనమాట. చూసేపు మరగనిస్తే ఈ వేడికే చక్కగా మళ్ళీ కలబంద కూడా దిగుతుంది. కొద్దిసేపు అలా మరగనిద్దాం. అలాగే ఇప్పుడు గుంటకర్రాకు అనమాట. గుంటకర్రాకు కూడా వేస్తున్నాను నేను. ఈ కాళ్ళతో వేసేసుకున్న మనకి దీంట్లో మనకి దిగుతుంది అనమాట. ఇది మరిగిపోయింది, పర్వాలేదు, ఇంకా చాలు. మనకి రసం అయితే దిగింది కదా. ఈ లోపల చల్లారిదాకా దాంట్లోనే ఉంచేసి అలా కాసేపు వదిలేస్తే ఇంకా దాంట్లో ఉన్నదంతా దిగుతుంది అనమాట. మనం చల్లారేకప్పుడు ఉడకెడదాం. ఓకే అండి. ఈసారి అయితే గ్యాస్ అయితే పెట్టేసుకుందాం. మనకి మందారం కొబ్బరి నూనె అయితే మనం రెడీ చేసాం కదా, చల్లారిపోయింది. ఈసారి మనం బాటిల్లోకి ఉడకబెట్టేసుకుందాం. చూసారా, మొత్తం మనం మామూలుగా చేతితోటి లేదా స్పూన్ తోటి పిండేసుకోవచ్చు. చూసారా, చక్కగా వచ్చింది మనకి. ఇప్పుడు ఈ నూనె మనం ఇలా మూత పెట్టేసుకుని కొంచెం బయట ఉంచుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం బాగా ఎక్కువ తయారు చేసుకున్నా సరే పాడవదు అనమాట. కొంచెం సగం మనం ఈతలు ఉంచుకుని సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొబ్బరి నూనె మనకి సంవత్సరం పొడుక్కైనా సరే పాడవదు. మనం ఇలాగ ఒక్కసారి ఎప్పుడన్నా మనకు దొరికినప్పుడు పువ్వులు ఇవన్నీ దొరికినప్పుడు ఒకేసారి కాసేసుకుని మనం సంవత్సరం పొడుక్కైనా సరే దాచుకున్నా పాడవదు అనమాట. ఎప్పటికప్పుడు చేసుకున్నా మీ ఇష్టం, లేదంటే సంవత్సరం పొడుకు చేసుకున్నా కొద్దిగా తీసుకుని బయట పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఇప్పుడు కాసిన నూనె ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. ఓకేనండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జుట్టు కోసం మనం కొంచెం ఇలాగా జాగ్రత్తలు తీసుకుని కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి.